అయినప్పుడు సైలెంట్ ఒకరి జోలికి మనం ఎందుకు పోవడము అని చెప్పేసి అనుకొని సైలెంట్ గా ఉంటారు. కానీ ఎంత చేసినా ఏదో ఒకటి అనడం మాత్రం తప్ప. కానీ నేను ఎందుకు వదిలేస్తానంటే నన్ను ఎవరేమన్నా నేను పట్టించుకోను, బాధపడతా ఆ టైంకి తప్ప. కాకపోతే మళ్ళీ ఇంకెందుకులే, మనం ఇక్కడ సిటీలో దూరం వచ్చేసి ఉన్నాం కదా, మా ఆయన ఒకటే మాట మాట్లాడతారు, మనం దూరం ఉన్నాము వదిలేసేయాలి, ఎవ్వరు ఏమన్నా అనుకున్నా సరే నువ్వు వదిలేయి వదిలేయి వదిలేయి, ఇది ఒకటే మాట అంటాడు. నువ్వు పట్టించుకోకు అంటే సర్లే అనేసి వదిలేసినాను అంతే తప్ప ఎట్లా పడితే అట్లా అంటారు. అలా ఉంటది. అంటే ఎక్కడ వీళ్ళు పెద్దగా అయిపోతారో ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని ఓర్చుకోలేక, అది తప్పేం లేదు కానీ ఓర్చుకోలేక. మరి వాళ్ళు గిట్ట పైసలు పెట్టి తెచ్చిచ్చారు నాకు, నేనేదో సేల్ చేసుకుంటున్నా అన్నట్టు మాట్లాడతారు అట్లా. అయినా నేను పెట్టడానికి తెచ్చిన అంటే ఒకటే మోడల్ తీసుకొచ్చినాను అంతే. నేను పెట్టే వాళ్ళకి పెట్టనోళ్ళకి కూడా ఈ సైడ్కి తీసి పెట్టిన, ఎందుకంటే మనం తెచ్చినాం వాళ్ళ పేరు మీద తెచ్చినప్పుడు వాళ్ళకే ఉండాలని చెప్పేసి. ఇంకెక్కువ తెచ్చినాయి మాత్రం నాకు ముందు నుంచే థాట్ ఉంది, ఎప్పటి నుంచో లైవ్ లో కూడా చెప్తున్నా సేల్ చెయ్యాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశంలో ఇంకో కొన్ని ఎక్కువ తెచ్చిన, అవి యాడ్ చేసిన ప్లస్ మళ్ళీ కూడా తీసుకొచ్చిన కదా. కాదు కానీ జనాలు అట్లున్నారు. ఇంకా ఎందుకు గొడవ పెట్టుకోవడం, సర్లే ఎవరన్నా ఏమన్నా అనుకోని అని చెప్పేసి నేనేదో సైలెంట్ గా ఉన్నాను. కాకపోతే మైండ్ లా మొత్తం నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అడిగి చెప్పాలా, ఎప్పుడెప్పుడు అడగాల అన్నట్టుంది. కానీ ఇంకా నాకు పాపకి హెల్త్ బాగాలేదు, ఇంకెవరితో అడిగి ఎందుకు గొడవ పెట్టుకోవడం అన్నట్టు సైలెంట్ గా ఉండిపోతున్నాను అట్లే. ఓడ్చుకోలేని తనం ఎందుకు ఉంటదో అర్థం కాదు. నేను యూట్యూబ్ చేసుకుంటుంటే అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారంట. నేను మాట్లాడింది ఎదుటోళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము అవసరం ఏముంది చెప్పు. అదేదో చేతగానప్పుడు అది వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఎదుటోళ్ళనే ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది అవసరం ఏముంది. మమత బ్లాగ్స్ హాయ్ అక్క. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. మన ఇంట్లో మన పని చేసుకున్నాము ఏమో అది మళ్ళీ ఫ్యామిలీలోనే, బయటి వాళ్ళు కూడా కాదు. ఎందుకు అట్లా అంటారో అర్థం కాదు, అసలు ఏ మనిషిలో కూడా అర్థం కాదు. కానీ ఏమనలేక అలా ఉండిపోతున్నా. నేనైతే తప్పు పని అయితే చెయ్యట్లేదు కదా, నా ఇంట్లో నా వర్క్ ఏందో, మా హస్బెండ్ ఓకే, అందరి ఓకే, మా ఫ్యామిలీ మేము ఓకే అనుకున్నాకనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అందులో నేను తర్వాత కూడా నేను చెయ్యనని కూడా చెప్పిన, ఒకరోజు బ్యాడ్ కామెంట్స్ వస్తే చెయ్యనని కూడా చెప్పిన. లేదు ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది అంతా వేస్ట్ అవుతుంది, నువ్వు చెయ్యకపోతే చెయ్యు అని చెప్పేసి చెప్తేనే మళ్ళీ నేను స్టార్ట్ చేసినాను. తను మా హస్బెండ్ చెప్తేనే స్టార్ట్ చేసిన. కానీ ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఒకరికి చెప్పడము, వెక్కిరించడం, అదంతా ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఎప్పుడు మంది మీద పడి ఏడవడం తప్ప ఇంకేం ఉండదు. తిన్నరాక చంద్ర గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? తిన్నావాక? తిన్నాను, మీరు తిన్నారా? ప్లీజ్ లైక్ చేయండి, లైవ్ లో ఉన్నవారు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మనం కలిసి వీడియో చేయాలని ఉంది. అవునా సిస్టర్, ఎక్కడుంటారు మీరు? మమతా సిస్టర్ ఎక్కడ? లింగంపల్లియా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఒక కామెంట్ చేయండి, నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్ది. లింగంపల్లి మాకు దగ్గరే ఉంటది. హాయ్ మమత గారు. ఓకే, మా సైడే సిస్టర్ లింగంపల్లి. ప్లీజ్ లైవ్ లో ఉన్నవారు లైక్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి.